పావనాత్మదేవా అర్పించేదన్ నన్నే బలిగా దేవా. పావనాత్మదేవా నా బలమై ఉన్నవాడా, పావనాత్మదేవా నా బలమై ఉన్నవాడా. ఈ సమయంలో మనందరం ప్రభుని అడుగుదాం. ప్రభా, నీ ఆత్మ నాకివ్వు ప్రభా. ఆత్మ సంఘంతో చెప్తున్న మాట వినే కృప నాకివ్వయ్యా. ప్రభా, నీవు మాట్లాడితే మేము జీవం పొందుకుంటాం. మాతో మాట్లాడి ఆ మాటలు వినే కృపను మాకు ఇవ్వమని అడుగుతున్నాను. పరిపాలించు పావనాత్మదేవా అర్పించెదను బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా అర్పించెదను బలిగా నన్నే నాదా. పావనాత్మదేవా నా బలమై ఉన్నవాడా, పావనాత్మదేవా నా బలమై ఉన్నవాడా. ఈరోజు మన బలమైన వాడు మన పరిశుద్ధాత్మదేవుడు. ఆ ఆత్మ మనలో కార్యములు ప్రారంభించునుగాక. ముందుగా ఈ వర్తమానం చూస్తున్న ప్రతి బిడ్డకు పెంతుకోస్తు పండుగ శుభాకాంక్షలు. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలను మీ కుటుంబాలను తన ఆత్మ చేత నింపి ఆత్మ మాటను విని అందులో ఉన్న ఆశీర్వాదాలు పొందుకునే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దర్శన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. నా ప్రియమైన వారులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్పుచున్న మాటను మనం వినగలిగితే ఆ మాటలో ఉన్న ఆశీర్వాదాలు మనం తప్పనిసరిగా పొందుకుంటాం. ఏమండి, ఆత్మను పొందుకోవడం అంటే ఆత్మను చెప్పే మాట వినే మనసు రావాలి. మనలో చాలామంది ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ప్రవచనాలే అనుకుంటున్నారు. ఆత్మ అంటే భాషలు మాత్రమే అనుకుంటున్నారు. ఆత్మ రావడం అంటే దర్శనాలు మాత్రమే అనుకుంటున్నారు. కాదండి, ఆత్మ రావడం అంటే ఆత్మ చెప్పుచున్న మాట వినగలగాలి. ఆత్మ మాట వినగలిగితే అందులో ఉన్న మాధుర్యము నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, ఆత్మ మనందరితో చెప్పుచున్న మాట వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఈ వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతో చెప్తున్న మాట, ఈరోజు నువ్వు ఏ కార్యాలైతే చేస్తున్నావో, ఏ మాటలైతే మాట్లాడుతున్నావో, ఏ పనులైతే నువ్వు చేస్తున్నావో అవి నీ వెంటనే వస్తాయంట. నీవు మరణించిన తర్వాత నీ వెంటనే అవి వస్తుంటాయంట. దానికి తగిన ప్రతిఫలము మనం పొందుకుంటాం. కాబట్టి నువ్వెవరివైనా ఈరోజు వాక్యం వింటున్న నీవు, అమ్మో మరణించిన తర్వాత నా క్రియలు నా వెంటనే వస్తాయి, నేను ఏం మాట్లాడాను, ఏది చూశాను, ఏ పనులు చేశాను, ఎంతమందికి సహాయం చేశాను, ఎంతమందికి తోడ్పడ్డాను, ఎంతమందికి నేను మోసం చేయకుండా ఉండగలిగాను, అన్ని విషయాలు నీ వెంటనే వస్తాయంట. ఇది ఆత్మ చెప్పుచున్న మాట.
నా ప్రియమైన వారులారా, యేసు ప్రభు దగ్గర మార్తా మరియా ఇద్దరు కూర్చున్నప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చెప్తున్న మాటలు వినడానికి తన చెవులను యొగ్గి ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఈ వాక్యం చూస్తున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఏంటో తెలుసా? నీ క్రియలు నీ వెంటనే వస్తాయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తుండగా ఈరోజు నీ హృదయంలో ఒకటి తలంపు రావాలి. ఈరోజు ఎవ్వరూ చూడట్లేదని నువ్వు చేస్తున్న క్రియలు నీ వెంటనే వస్తాయంట. నీ క్రియలకు తగిన బహుమానమును పొందుకుంటావు. కాబట్టి మనందరం కలిసి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా క్రియలు నా వెంటనే వస్తాయి కదా ప్రభువా. నా మాట, నా తలంపులు, నా క్రియలు, ఆలోచనలు అన్నీ సరిచేసుకునే ఒక కృప నాకు ఇవ్వయ్యా. అసలు నా ప్రియమైన వారులారా, ఆత్మ చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? మరణము వరకు నమ్మకముగా ఉండము, జీవ కిరీటము ఇచ్చేదను. ఆత్మ చెప్పుతున్న మొట్టమొదటి మాట. మనందరం అంట చివరి వరకు నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడి నమ్మకముగా ఉంటే అప్పుడు జీవ కిరీటము అంటే అర్థమేంటో తెలుసా? ఒకళ్ళు అన్యులు ఈ మాటలు వింటున్నారేమో, పరలోకంలో నిత్యము నువ్వు జీవించాలి అంటే, ఆ జీవ కిరీటం నీకు రావాలి అంటే ఆత్మ చెప్పుచున్న మాట చివరి వరకు నమ్మకంగా ఉండయ్యా. ప్రభు నీ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. ప్రభా, ఎన్ని కష్టాలైనా నమ్మకముగా ఉండే ఒక కృప నాకు ఇవ్వయ్యా అని నువ్వు ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆత్మ నీతో చెప్తున్న మాట, చివరి వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు జీవ కిరీటము నీకు ఇస్తాడు ఆయన. ఆత్మ అంటే వరములు మాత్రమే కాదండి, ఆత్మ చెప్పుచున్న మాట కూడా వినాలి. చివరి వరకు నమ్మకముగా ఉండవు. నా తలంపులు నీవవ్వాలి, నా పలుకులు నీవవ్వాలి. నా తలంపులు నీవవ్వాలి, నా పలుకులు నీవవ్వాలి, పలుకులు నీవవ్వాలి. నడిపించు నన్ను అనుదినము, నడిపించు నన్ను అనుదినము. నీ ఆశ నాలో నెరవేర్చుము, నీ ఆశ నాలో నెరవేర్చు. అందరం కలిసి పాడదాం. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాదా. పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా, పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. రెండవది ఆత్మ చెప్పుచున్న మాట. మొట్టమొదటిదిగా ఆయన మనతో చెప్తున్న మాట, చివరి వరకు నమ్మకంగా ఉండవు, దేవుడు జీవ కిరీటం ఇస్తాడు.
రెండవది ఆత్మ చెప్పుచున్న మాట, జయించు వారికి జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. ఎ హెవెన్లీ బ్లెస్సింగ్. ఏమండి, మనం ఎప్పుడో ఆది కాండంలో చదువుకున్న మొదటి అధ్యాయంలో జీవ వృక్ష ఫలములో దేవుడు తోటలో అన్ని పళ్ళు వేశాడు, జీవ వృక్ష ఫలములు కూడా. అది ఎవరు రుచించలే, రుచి చూడలేదు ఎవరు. కానీ బైబిల్ చెప్తుంది, ఆ తోటలో ఉన్న ఫలాలను నువ్వు భుజించాలి అంటే, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఎవరు పొందుకోలేని ఒక నూతన అనుభవంలోకి నువ్వు రావాలి అంటే జయించాలి. ఆత్మ చెప్పుచున్న మాట, నువ్వు జయించేవాడిగా ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఏమండి, మనలో కొంత మార్పు రావాలి. పాట స్పీడ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ధ్వనికి, ఆ శబ్దానికి మనలో ఆత్మ వచ్చే ఫీలింగ్ కన్నా జయిస్తే నువ్వు ఆత్మ కలిగి ఉన్నవాడివే, ఆత్మ కలిగి ఉన్నవాడివే. ఈరోజు ఆత్మ చెప్పుచున్న మాట విందాం. నువ్వు జయించేవాడిగా ఉంటే, ఈ లోకం, ఈ పాపం, ఈ ద్వేషం, ఈ కోపం, అసూయ మీద జయించే మనసు నీకుంటే, జీవ వృక్ష ఫలాలను, మన్నాను నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, ఎప్పుడో పాత నిబంధనలో మనం చదివాం, ఆ నిబంధనలో ఉన్న ప్రజలు మన్నాను తిని బ్రతికారు. ఆ మన్నాను మరలా నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చెప్తున్న మాట, జయిస్తే ఒక నూతన అభిషేకాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఒక నూతన పేరుని నీకు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ మీరు దర్శన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. మరణం వరకు నమ్మకముగా ఉండుము, జీవ కిరీటం ఇస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట, జయించేవాడిగా ఉండు, జీవ వృక్ష ఫలము, మన్నాను, కొత్త పేరును ఆయన నీకు అనుగ్రహిస్తాడు. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఈ పెంతెకోస్తు దినమందు ఆత్మ చేత నింపబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మ చెప్పుచున్న మాట వినాలి. ఆత్మ చెప్పుచున్న మాట. అందరం అడుగుదాం, కళ్ళు మూసుకుంటూ దేవుణ్ణి అడుగుదాం. నవ్యత నొసగుమయ్యా, నవ సృష్టిగా మార్చుమయ్యా. నవ్యత నొసగుమయ్యా, సృష్టిగా మార్చుమయ్యా. కరిగించు, రూపునరించు, కరిగించు, రూపునరించు. వినియోగించు నన్ను నీ సేవకై, వినియోగించు నన్ను నీ సేవకై. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాదా. మూడవది ఆత్మ చెప్పుచున్న మాట. ఏమండి, ఈరోజు ప్రభు మనందరితో ఏమంటున్నాడు తెలుసా? చెవులు ఉన్నవాడు వినుగాక. ఈ మెసేజ్ను వింటూ మార్తా వలె అటు ఇటు వెళ్ళిపోవడం కాదు, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆత్మ ఏం చెప్తున్నాడు ఈరోజు నువ్వు వినగలిగితే, నమ్మకం, మరణం వరకు నమ్మకం కలిగి ఉంటే జీవ కిరీటం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నీకున్న బలహీనతలను జయించగలిగితే జీవ వృక్ష ఫలము, మన్నాను, కొత్త పేరును అనుగ్రహించే క్రొత్త అనుభవాల్లోకి తీసుకువెళ్ళేవాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మూడవదిగా ఆత్మ చెప్పుచున్న మాట,
జయించు వారికి నూతన యెరూషలేములో ఒక స్తంభముగా వాడుకొందును. నా ప్రియమైన వారలారా, దేవుడంట నూతన యెరూషలేములో తండ్రితో పాటు సహవాసం ఉంచడానికి నిన్ను ప్రేరేపిస్తున్నాడు. జయించు, జయించు. ఈరోజు నువ్వు జయించగలిగితే నూతన యెరూషలేం, ఆత్మ చెప్పుచున్న మాటను వదిలిపెట్టుకో. త్వరలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, ఈ భూమి ఆకాశము మాయమైపోబోతున్నాయి. నూతన యెరూషలేంలోకి మనం అందరం ఎంటర్ అవ్వబోతున్నాం. ఆత్మ చెప్పుచున్న మాట విందాం. ఈ పెంతెకోస్తు పండుగందు మీ అందరికీ ఒక మనవి చేస్తున్నాను. ఒకరు మన మీద చేయి పెడితే పడిపోవడం ఆత్మకు సూచన మాత్రమే కాదు. ప్రవచిస్తే ఆత్మకు అదొక్కటే సూచన కాదు. భాషల్లో మాట్లాడితే ఆత్మకు అదొక్కటే సూచన కాదు. ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగితే జీవ వృక్ష ఫలములను, నూతనమైన పేరును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నూతనమైన అనుభవాలు ఇస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట విందాం. మరణము వరకు, అంతము వరకు నమ్మకం కలిగి ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట మనం విందాం. మూడవది, ఆత్మ చెప్పుచున్న మాట మారు మనసు. మారు మనసు పొందితే, ఒకడు మరలా జన్మిస్తే దేవుడు అంటున్నాడు, వారితో కలిసి నేను భోజనం చేస్తాను. ఈ మూడు ఆత్మ చెప్పుచున్న మాటలు మన హృదయం లోపలికి తీసుకొని వెళ్దాం. ఓకే, నేను ప్రభుతో పాటు నిత్యము జీవించాలి అంటే ఆత్మ చెప్పుచున్న మాట వినాలి. ఏం చూడకూడదు, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు. ఆత్మ చెప్పే మాట మన శరీరము, హృదయములో పోరాటములో ఆత్మను గెలిపించే మాట నాకు కావాలయ్యా. నీ ఆత్మచేత నన్ను అభిషేకించు. మరొకసారి చెప్తున్నాను, ఆత్మ చెప్పే మాటకు చెవి యొగ్గి వినండి. మొట్టమొదటిది, చివరి వరకు నమ్మకం కలిగి ఉందాం, జీవ కిరీటం పొందుకుందాం. రెండవది, జయించే వారిగా ఉందాం, జీవ వృక్ష ఫలాలు మన్నా నూతన యెరూషలేమును పొందుకుందాం. మూడవది, మారు మనస్సు కలిగి ఉంటే, పాతది వదిలిపెట్టి క్రొత్త అనుభవంలోకి రాగలిగితే దేవునితో పాటు భోజనం చేసే ఒక కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటూ ఈ పెంతెకోస్తు దినమందు, ప్రభువా ఆత్మ వరములతో పాటు ఫలములు కూడా మాకు అనుగ్రహించు. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. అద్భుతం చేయువాడా, ఆదుకునే ప్రభువా, అద్భుతం చేయువాడా, ఆదుకునే ప్రభువా, గాయాలను మాన్పువాడా, గాయాలను మాన్పువాడా, కన్నీటిని తుడచువాడా, కన్నీటిని తుడచువాడా, పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదా బలిగా నన్నే నాదా. ఈ సమయంలో మనందరం కళ్ళు మూసుకుంటూ ఈ పెంతెకోస్తు పండుగ రోజు ఈ వాక్యం వింటుండగానే దేవుని ఆత్మ మన మీదకి రావాలి. Holy Spirit, let your people receive your presence, Lord. Receive your presence. నీ స్వరము వినాలి.
Let your people listen your word. It's a spirit word. ఆత్మస్వరం. ఆ మాటలు వింటుండగా ప్రభువా చివరి వరకు ఎంత కష్టమైనా, ఎన్ని నిందలు ఎదురైనా నా యేసే కోసం నిల్చుంటాననే మనస్సు నాకు ఇవ్వయ్యా. గాయాలను మాన్పువాడా, నా గాయాలను మాన్పువాడా, కన్నీటిని తుడచువాడా, కన్నీటిని. ప్రభా ఈ ఆరాధన చూస్తున్న బిడ్డలందరూ ఒక్కొక్కరిగా అభిషేకం, బలమైన అభిషేకం. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభా ఇప్పుడే నాయనా వీటిల మీదకి నాయనా నీ శక్తిని పంపించయ్యా. ఆత్మ చెప్పుతున్న మాట, వారి క్రియలు వారి వెంటనే వచ్చును. మేము ఏ పనులు చేస్తున్నామో మా వెంటనే వస్తున్నాయి ప్రభువా. నీ ముందు నిల్చోవాలి. ఆ క్రియలతో మేము ముందు నిల్చోలేం ప్రభువా. ఇప్పుడే ఆత్మ చెప్పుచున్న మాట వినాలి, జయించాలి, నమ్మకముగా ఉండాలి, వారు మనసు కలిగి ఉండాలి. ఆత్మ చెప్పే మాట వినటం కృప చూపించు. వేచి ఉన్నామయ్యా, త్వరగా రావయ్యా. వేచి ఉన్నామయ్యా, త్వరగా రావయ్యా. అంతము వరకు నమ్మకమైనా, అంతము వరకు నమ్మకమైనా జీవితం నాకు వసగుమయ్యా. జీవితం నాకు వసగుమయ్యా. జయించే అభిషేకం మాకు కావాలి పరిశుద్ధాత్మా. జయించే అభిషేకం, శరీర కార్యాలు శరీర క్రియలు జయించే అభిషేకం మాకు కావాలి పరిశుద్ధాత్మా. మారు మనసును దయచేయుము పరిశుద్ధాత్మా. మారు మనసును దయచేయు పరిశుద్ధాత్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని తాకునట్లుగా ప్రభా నమ్మకంగా ఉండాలి, చివరి వరకు నమ్మకంగా ఉండాలి, నీ శక్తిని కలిగి ఉండాలి, నీ బలాన్ని కలిగి ఉండాలి. నీ కృపలో నన్ను ఆశీర్వదించంటూ దేవుని ఆరాధిద్దాం. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మదేవా. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మదేవా. అభిషేకం కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. అభిషేకం ప్రభా ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డ మీదకి శక్తిగల ఆత్మ దిగి
వచ్చునుగాక. బలమైన ఆత్మ దిగి వచ్చునుగాక. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ పవర్. అభిషేకం ఇప్పుడే నీ శక్తి బలములతో నింపయ్యా. నీ అభిషేకం కావాలి. ప్రతి సంఖ్యలు తెగిపోవాలి. ప్రతి చీకటి పారద్రోలు వేయబడాలి ప్రభువా. నీ అభిషేకం కావాలయా. పరిశుద్ధుడు ప్రేమగల నాయన, మరొకసారి బిడ్డలందరి మీదకి నీ ఆత్మను పంపించి నీ కృపలో వీరిని స్థిరపరిచి, ఆత్మ చెప్పుచున్న మాట మా క్రియలు మా వెంటనే వస్తాయి. అందులో జయించిన వారికే నూతన యెరూషలేము, మారు మనసు పొందిన వాళ్ళకే దేవునితో సహవాసము, చివరి వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకే జీవ కిరీటము. ఇవి మా మనసులో ఉంచుకొని మా జీవితంలోని ముందుకు సాగే కృపను ఇవ్వమని, ఏ మాటలు పడితే ఆ మాటలు, ఎలాగ పడితే జీవితం కాకుండా నీ దృష్టిలో యోగ్యమైన జీవితాన్ని మాకు ఇవ్వమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆత్మ చేత అభిషేకించమని యేసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.